Welcome to Women's Education Project's Masterclass series, a platform where Leadership Academy students share insights, experiences, and lessons they've gained at the Academy. In this video, Kavya teaches how she has built a kitchen garden and brought better health to her family and community. My name is Kavya. నేను CWSWP అకాడమీ 2024లో జాయిన్ అయ్యాను. CWSWP అకాడమీ నుంచి ఎన్నో విషయాలు ఇంకా మరెన్నో నైపుణ్యాలు నేర్చుకున్నాను. అంతేకాకుండా మా స్టాఫ్ చెప్పడం కూడా జరిగింది. నేను 20 గజాల్లో స్టార్ట్ చేయడం జరిగింది ఫార్మింగ్. నేను అన్ని రకాల వెజిటేబుల్స్ ఇంకా లీఫీ వెజిటేబుల్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశాను. ఆర్గానిక్గా తినడం వల్ల నేను చెప్పగలను ఏ ఒక్క అనారోగ్య సమస్య మనకు రాదని. నేను జీవామృతం, ఘనామృతం ఇంకా మ్యారీగోల్డ్ ఫార్మింగ్ని యూజ్ చేస్తాను, ఈ యొక్క కెమికల్స్ వాడకుండా. నేను ఫార్మింగ్ మార్నింగ్ కాలేజ్కి వచ్చేసిన తర్వాత చేస్తాను. నాకు మా ఫ్యామిలీ మొత్తం హెల్ప్ చేస్తారు. WEP నుంచి నాకు సీడ్స్ వస్తాయి. 60 పండ్ల మొక్కలు ఇవ్వడం జరిగింది. ఇంకా అన్ని రకాల సీడ్స్ కూడా ఇస్తారు నాకు. నేను ఈ ఫార్మింగ్లో 2 మెథడ్స్ వాడాను, కల్పతరు మెథడ్ ఇంకా 5 లేయర్స్ ఆఫ్ మెథడ్. ఇంకా వర్మింగ్ వాష్ అని చెప్పి దాన్ని ఎలా స్టార్ట్ చేశానంటే, డ్రమ్లో 3 లేయర్స్ ఆఫ్ సన్నుష్క, తర్వాత 3 లేయర్స్ ఆఫ్ సన్న కంకర, తర్వాత కొంచెం ఎరువు 3 లేయర్స్ ఆఫ్ ఎరువు, తర్వాత రోజు దానికి వాటర్ వస్తూ ఉండాలి. దాని ద్వారా అందులో ఎర్రలు అని చెప్పేసి చిన్న మైక్రో కన్సర్న్ ఉంటాయి, వాటిని ఒక 20 గల్లా అట్లా వేసేయాలి. వాటి ద్వారా వచ్చిన లిక్విడ్ని మనం పంటకు వాడితే మంచిది. దానిపైన రోజు వాటర్ పోస్తూ ఉండాలి, ఒక కొంచెం తడిచేటట్లు మొత్తం. దాని ద్వారా అవి వాటర్ని, మట్టిని యూజ్ చేసి అవి ఎరువుని మనకు రెడీ చేసి లిక్విడ్ లాగా బాటిల్స్లోకి ఇస్తాయి. మనం దాన్ని 5 లీటర్స్ ఆఫ్ లిక్విడ్కి 15 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి మనం పంటకు జల్లుకోవాలి. మంచిది, ఏ యొక్క పెస్ట్ కంట్రోల్స్ రావు. జీవామృతంకి కావాల్సిన 1/2 kg ఆఫ్ పెండ, ఆవు పెండ, 1/2 kg ఆఫ్ బెల్లం, 1/2 kg శనగపిండి, ఇంకా లీటర్ ఆఫ్ ఆవు మూత్రం, అవన్నీ మిక్స్ చేసేసి ఒక 5 days ఆఫ్ స్టోర్ చేసి పెట్టాలి. 5 days తర్వాత దాన్ని లిక్విడ్ లాగా యూజ్ చేసి దానికి 15 లీటర్స్ ఆఫ్ వాటర్ కలిపేసి వెజిటేబుల్స్కి జల్లుకుంటే ఒక భూమి బలంగా అవుతుంది, ఇంకా వాడకుండా చెట్టు గ్రో అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యారీగోల్డ్, దాన్ని కూడా పంటలకు పెంచితే మంచిగా గ్రో అవుతుంది. దానికి కావాల్సినవి ఎండిపోయిన బంతిపూలు ఒక 1/2 kg, ఆ వాటర్ తీసుకొని వాటిని చాలా మరగబెట్టాలి. దాని తర్వాత ఎల్లో కలర్ లాగా అందులో నుంచి లిక్విడ్ లాగా వాటర్ వస్తుంది. దాన్ని స్టోర్ చేసి వన్ డే అక్కడ పక్కన పెట్టేసేయాలి. తర్వాత అది మనకి యూజ్ కావడానికి రెడీ అయి ఉంటుంది. తర్వాత దాన్ని తీసి వాటర్ కలిపేసి స్ప్రే చేసేసుకోవాలి. ఒక 5 లీటర్స్ మ్యారీగోల్డ్కి 15 లీటర్స్ వాటర్ కలిపేసి చెట్లకి యూజ్ చేసుకోవచ్చు. ఇంతకు ముందుకి ఇక్కడ మొత్తం వరే వండిచ్చేది. ఇప్పుడు నేను WEP నుంచి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నేను అన్ని రకాల వెజిటేబుల్స్ ఇంకా లీఫీ వెజిటేబుల్స్ అన్నీ పండిస్తున్నాను, అన్నీ ఆర్గానిక్గా పండిస్తున్నాను. మా కమ్యూనిటీ నుంచి చాలా మోటివేట్ చేస్తున్నారు. ఇంకా WEP నుంచి సీడ్స్ ఇస్తున్నారు మా కమ్యూనిటీకి. వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారు కిచెన్ గార్డెనింగ్. నన్ను చూసి వాళ్ళు చాలా మోటివేట్ అయ్యారు, స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళు నన్ను చూసి వాళ్ళకి ఇంకా ఏ యొక్క డౌట్స్ నన్ను వచ్చి ఇక్కడ చూసి అడుగుతున్నారు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను పండించడం చూసి మా ఫ్యామిలీలో మా పిన్ని వాళ్ళు, మా పెద్దమమ్మీ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు నన్ను చూసి. వాళ్ళు కూడా ఆర్గానిక్గా పండిస్తున్నారు. కెమికల్స్ వాడకుండా ఎట్లా పండియాలని చెప్పేసి పెస్ట్ కంట్రోల్స్ అన్నీ చెప్పాను. వాళ్ళు కూడా చేసి పెట్టుకున్నారు, అవే యూజ్ చేస్తున్నారు. దానివల్ల మనకు ఆర్గానిక్గా వస్తున్నాయి. ఆర్గానిక్గా తినడం వల్ల ఏ ఒక్క అనారోగ్య సమస్య ఉండదు. ఇంకా భూమికి కూడా సారవంతంగా ఉంటుంది. ఇంకా భూమికి కూడా ఏ ఒక్క సారవంతం తగ్గిపోదు కెమికల్స్ వాడకుంటే. హెల్తీగా ఉంటారు. ఫస్ట్ ఇత్తులు వేసే ముందు ఇట్లా భూమిని కుల్లగా వేసుకోవాలి. తర్వాత ఇట్లా చిన్న హోల్స్ లాగా వేసేసుకొని 3 inches వరకు ఇట్లా గుంత తీసుకోవాలి. అలా సీట్ వేయడానికి ఇట్లా ఒక్కొక్క సీట్ తీసుకొని అందులో వేసేసేయాలి. క్లోజ్ చేసేసేయాలి. దీన్ని వాటరింగ్ చేయాలి. ఇంకా ఆకు ఇట్లా మచ్చలు ఉన్నా లేకపోతే ముడత వచ్చినా సరే ఇట్లా దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల ఆకు ముడత వెళ్ళిపోతుంది. ఇంకా మంచిగా ఉంటుంది, ఆకు మచ్చలు అనేది రాదు.
Whether you're planting one herb in a pot or many vegetables to feed a family, a kitchen garden starts with easy steps. Join our masterclass series, Learning, Teaching, Inspiring.